పాత మొబైల్ అయినా సరే మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నట్టయితే ఈ రోజు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 3 సెట్టింగ్స్ గురించి అయితే నేను మీకు చెప్తాను. ఈ 3 సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్ అయితే ఎప్పటి నుంచి హ్యాంగ్ అయితే అవ్వదన్నమాట. ఫ్రీగా స్మూత్ గా వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఏ కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినా కావచ్చు. ఈ మధ్యలో మనం తీసుకున్నట్టయితే మొబైల్ కొత్తగా ఉన్నప్పుడే వితిన్ 1-2 మంత్స్ తర్వాతనే మన మొబైల్ అయితే హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి ఇప్పుడు నేను మీకు 3 రీజన్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ 3 సెట్టింగ్స్ కంపల్సరీగా మీ మొబైల్ చేసి చూడండి. కంపల్సరీగా మీ మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అయితే అవుతుంది అనమాట. సో ఫైనల్ గా మన మొబైల్ చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడ చేసుకోవాలి అని తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది అనమాట. సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కిందికి వచ్చేసినట్టయితే మనకు సిస్టమ్ అప్డేట్ అని చెప్పేసి వస్తుంది, లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది. మీ మొబైల్లో ఏ కంపెనీకి సంబంధించి ఆ మొబైల్లో దానికి సంబంధించిన నేమ్ తోడు అయితే ఉంటుంది అనమాట. నా మొబైల్ అది ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది. మీ మొబైల్ సిస్టమ్ అప్డేట్ అని ఉంటుండొచ్చు, లేకపోతే నార్మల్ అప్డేట్ అని ఉంటుండొచ్చు. ఏదైనా ఒకసారి వెతకండి. తర్వాత ఇక్కడ సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు డైరెక్ట్ గా కనిపించింది ఆటో డౌన్లోడ్ ఓవర్ వైఫై అని చెప్పేసి. అంటే నా మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ ఏం అప్డేట్ వచ్చినా సరే నేను వైఫై తోటి కనెక్ట్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయితే చేస్తుంది అనమాట. సో అటువంటి టైంలో ఆ అప్డేట్ ఏమైనా బగ్స్ ఉన్నా సరే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాన్ని కూడా వెంటనే ఇది అప్డేట్ చేస్తుంది. కాబట్టి దీని కారణంగా కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మీ సిస్టమ్ ఎప్పుడైనా సరే ఆటో అప్డేట్ లేకుండా చూసుకోవాలి. దానికోసం సింపుల్ ఈ బటన్ ఈ విధంగా ఆఫ్ చేసేయండి. మీరు ఎప్పుడైనా సరే మాన్యువల్ గా మీకు వచ్చిన అప్డేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి, పర్లేదని మీకు అనిపించినట్టయితే మీ సిస్టమ్ ని సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పటి వరకు దీన్ని ఆటో అప్డేట్ నుంచి అయితే రిమూవ్ చేసేయండి. సో మీ మొబైల్ లో కూడా కంపల్సరీగా ఈ ఆప్షన్ ని వెతికి దాన్ని కూడా ఆటో అప్డేట్ కనుక ఉన్నట్టయితే దాన్ని వెంటనే రిమూవ్ అయితే చేసేయండి. సో అలాగే ఇప్పుడు మీ మొబైల్ లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ గురించి చెప్తాను. ఆ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా అసెసిబిలిటీ ఆప్షన్స్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ సర్చ్ బటన్ పైన మీరు ప్రెస్ చేసినా సరే దొరుకుతుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీకు బై డిఫాల్ట్ గా ఒక ఆప్షన్ కనిపిస్తే ఓకే. ఆ ఆప్షన్ ఏంటంటే రిమూవ్ యానిమేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీకు డైరెక్ట్ గా కనిపిస్తే ఓకే. లేకపోతే ఇక్కడ విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇందులో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సింపుల్ దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏదైనా బ్రౌజింగ్ చేసినా సరే, ఏదైనా యూట్యూబ్ లో కానీ ఎందులో అయినా సరే మనం చూస్తున్నా సరే అక్కడ యానిమేషన్స్ అనేవి ఎక్కువగా రావన్నమాట. సో దీని కారణంగా మన మొబైల్ అనేది తక్కువ హ్యాంగ్ అవుతుంది. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. యానిమేషన్స్ మనకు అనవసరమైన యానిమేషన్స్ ని మనం ఇక్కడ ప్రివెంట్ చేసేసి మన మొబైల్ హ్యాంగ్ ఫ్రీ అయ్యేలా మనం చూసుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా మీ మొబైల్ లో మీరు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్, సెకండ్ సెట్టింగ్. సో ఇప్పుడు ఫైనల్ వచ్చేసి థర్డ్ సెట్టింగ్ మస్ట్ మీరు అయితే చేసుకోవాలి. దానికోసం నార్మల్ గా మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఒక ర్యామ్ బూస్టర్ అయితే కాదు, దీని ద్వారా మనం ర్యామ్ క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మనకు 60% యాక్టివ్ అయినట్టుగా చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ స్టార్ట్ పైన విధంగా ప్రెస్ చేస్తాను. ఇక్కడ సింపుల్ కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఒకసారి నా ర్యామ్ మొత్తం క్లీన్ అప్ అయితే చేస్తుంది అనమాట. క్లీన్ అప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు నాకు 60% అనేది 44-45% అయితే వచ్చింది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత వరకు నా ర్యామ్ అనేది ఇక్కడ క్లీన్ అప్ అయిపోయిందో. సో మీరు కూడా మీ మొబైల్ విధంగా ఎంత లేదన్నా సరే ఒక 1 వీక్ ఒకసారి అయినా సరే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సింపుల్ ఇక్కడ ఈ అప్లికేషన్ లోకి వచ్చింది, స్టార్ట్ పైన ప్రెస్ చేయండి, ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్ క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ మీరు కంపల్సరీగా 1 వీక్ అయినా ఒకసారి చేయాలి. సో ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్